శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय। శ్రీ సచ్చిదానంద సద్గురు అలివేలు మంగమ్మ సహిత భరద్వాజ మహారాజ్ की जय। శ్రీ సచ్చిదానంద సద్గురు నాంపల్లి బాబా మహారాజ్ की जय। జై సాయి మాస్టర్। ఈరోజు సత్సంగంలో మనం శ్రీ సాయినాథ ప్రబోధామృతము అనేటువంటి చక్కటి అద్భుతమైన గ్రంథాన్ని వివరించుకుంటున్నాం। రచన పూజ్యశ్రీ ఆచార్య ఎక్కిరాల భరద్వాజ మాస్టర్ గారు। దీనిలో మనం సాయిబాబా సూక్తులు అనే అద్భుతమైన అధ్యాయాన్ని మనం చదువుకుంటున్నాం। దీనిలో క్రితం సత్సంగంలో మనం ఏం చెప్పుకున్నామంటే, వారి సన్నిధిలో అనుభవమయ్యే తృప్తి శాంతులే దీనికి నిదర్శనం అని, అంటే మహాత్ముల సన్నిధిలో మనకి అనుభవం అయ్యే తృప్తి ఆ శాంతి అనేటువంటివే మనకి ఈ జీవన్ మరణ భీతి తెలిగి వాస్తవానికి శాశ్వతము సర్వగతము అనంతమైన నిర్హేతుక ఆనందము అదే మన తత్వం అని తెలియడం, ఇది సర్వమతాలలోనూ ఉన్న మహనీయులు అందరూ చెప్పిందని మనకి వారి ఆత్మవేత్తల స్థితిని చూడవచ్చు। వారి సన్నిధిలో అనుభవం అయ్యే ఈ తృప్తి శాంతులే అందుకు నిదర్శనము అని చెప్పుకున్నాం మనం। అది సాయి సన్నిధి ఎలా ఉండేదో శ్రీమతి మేనేజర్ వంటి భక్తుల అనుభవాల్లో మనం చూడవచ్చు అని చెప్పుకుని ఏం చెప్పుకున్నాం అంటే, మహాత్ముల సన్నిధి ఎంత అద్భుతంగా ఉంటుంది అనే దాని గురించి మనం మాట్లాడుకున్నాం। అంటే మన మహనీయుల సన్నిధికి వెళ్ళినప్పుడు ఎంత ఆనందంగా అద్భుతంగా ఉంటుంది, ఎందుకు మనం అసలు వెళ్ళాలనుకుంటాము అనేది కొంచెం క్లుప్తంగా మనం మాట్లాడుకోవడం జరిగింది। అది ఇక్కడ ఏం చెప్పారంటే మాస్టర్ గారు, శ్రీమతి మేనేజర్ వంటి భక్తుల అనుభవాల్లో సాయి సన్నిధి ఎలా ఉండేది అనేది ఆవిడ మాటల్లో మనం చూడవచ్చునని చెప్పారు మాస్టర్ గారు। దాన్ని ఒకసారి మనం సాయి సన్నిధి గ్రంథంలోకి వెళ్ళి ఒకసారి చదువుకుంటే బాగుంటుంది అనిపించింది। మనం ప్రబోధామృతంలో ఇదే చదువుకున్నప్పుడు, ఈ సూక్తి గురించి చదువుకున్నప్పుడు కూడా మనం చదువుకున్నాం, దాన్ని మళ్ళీ ఒక్కసారి మనం మననం చేసుకుంటే బాగుంటుందని సాయి సన్నిధి గ్రంథం నుంచి శ్రీమతి మేనేజర్ యొక్క అనుభవాల్లో బాబా యొక్క సన్నిధి అనుభూతిని మనం కూడా ఒకసారి స్మరించుకుందాం। ఈవిడ ఏంటంటే శ్రీమతి మేనేజర్గా పరిచయమైన భక్తురాలు శ్రీమతి తారాబాయి సదాశివ్ తార్కాడ్। ఈవిడ పేరు శ్రీమతి తారాబాయి సదాశివ్ తార్కాడ్ అనమాట। ఇంకా అంతకన్నా నేను వివరాలు ఏం చెప్పడం లేదు, ఈవిడనే శ్రీమతి మేనేజర్ అనేవాళ్ళు అనమాట। ఈవిడిది ప్రత్యేకంగా సాయి సన్నిధి గురించి ఆమె ఇలా చెప్పింది, అక్కడకు అంటే వారి సన్నిధికి, బాబా సన్నిధికి వెళ్ళగానే మనకి ఎట్టి ప్రమాదము రాజాలదన్న స్థైర్యము అనుభవం అయ్యేది। వారి సన్నిధికి వెళ్ళగానే ఇక్కడ అసలు ఎట్టి ప్రమాదము రాదు అనేటువంటి స్థైర్యం అనేది అనుభవం అయ్యేట। మనకు కూడా అంతే చూడండి, ఎక్కడికైనా వెళ్తే భయం వేస్తుంది, కానీ మహాత్ముల సన్నిధికి వెళ్తే ఎట్లా ఉంటుందంటే ఏ ప్రమాదం ఉండదు ఇక్కడ అనిపిస్తుంది, చాలా హాయిగా ఉంటుంది, ఏ భయం ఉండదు, బెరుకు ఉండదు, హాయిగా ఉంటాం మనం। అదే చూడండి, మాస్టర్ గారి సన్నిధి తీసుకోండి, అమ్మగారి సన్నిధి తీసుకోండి, వెళ్తే చాలా హాయిగా ఉంటుంది, ఏమిటో ధైర్యంగా ఉంటుంది। అది ఏమిటో ధైర్యం అన్నది తెలియదు, ఏంటో మాస్టర్ గారు ఉన్నారు, అమ్మగారు ఉన్నారు, భలే ఒక రకమైన ధైర్యం స్థైర్యం ఉంటుంది మనలో। అలాగే బాబా సన్నిధిలో కూడా, అంటే మనకి అనుభవం కాబట్టి నేను ఉదాహరణగా మాస్టర్ గారు అమ్మగారు అని చెప్తున్నాను అనమాట। బాబా సన్నిధిలో వాళ్ళకి అట్లా ఆ సన్నిధికి వెళ్ళగానే వారందరికీ ఎలా ఉండేదంటే, మనకి ఎట్టి ప్రమాదము రాజాలదన్న స్థైర్యం అనుభవమే ఏదట। నేను వెళ్ళి వారి చెంతన కూర్చోగానే నా బాధలను గుర్తు లేకుండా పోయేవి। ఆవిడ వారి సన్నిధికి వెళ్ళి ఇట్లా కూర్చోగానే ఆ బాధలు ఏమి గుర్తొచ్చేవి కట్ట। ఇది కూడా మన అందరికీ అనుభవం। మాస్టర్ గారు అమ్మగారి సన్నిధికి వెళ్తే ఇంట్లో గుర్తురావు, ఇంట్లో బాధలు ఏమి గుర్తురావు మనకి, అంతే అట్లా కూర్చుంటాం అంతే। అక్కడికి వెళ్ళి అక్కడ జరిగే కార్యక్రమాలు అవన్నీ ఆనందంగా హాయిగా ఉంటుంది। ఇంట్లో ఉన్నంతసేపు ఏదో ఈ బాధ ఆ బాధ, ఆ ప్రాబ్లము ఈ ప్రాబ్లం ఏవో గుర్తొస్తూ ఉంటాయి మనకి, ఈ సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలు ఉన్నాయని। అక్కడ సన్నిధికి వెళ్తే ఏం గుర్తురాదు, హాయిగా నిమగ్నమై అందులో కార్యక్రమాల్లో నిమగ్నం అయిపోతాము। అలాగా అమ్మగారి సన్నిధి అనుభవిస్తూ, మాస్టర్ గారి దగ్గరికి వెళ్తే మాస్టర్ గారి సన్నిధి అనుభవిస్తూ అలా హాయిగా ఉంటుంది మనకి। అలా వారి చింతన కూర్చోగానే నా బాధలని గుర్తు లేకుండా పోయేవి। అంతేకాదు ఈ శరీరము ప్రాపంచికమైన బాధ్యతలు చింతలు వీటిలో ఏమి గుర్తొచ్చేవి కదా, అదే ఇప్పుడు మనం చెప్పుకున్నది,
ఈ ప్రాపంచికమైన బాధ్యతలు, చింతలు వీటిలో ఏమీ గుర్తొచ్చేవి కాదు. గంటలు గడుస్తున్న అచ్చట ఆనంద పారవస్యంలో వాటి గమనమే తెలిసేది కాదు. ఇది కూడా అందరికీ అనుభవమే. మనందరికీ అయ్యో అప్పుడే అయిపోయిందా, 4 రోజులు అయిపోయిందా, సేవకు వచ్చి 5 రోజులు అయిపోయిందా, వారం రోజులు అయిపోయిందా, తెలీదు టైం, ఇంటికి వెళ్ళిపోవాలా. మేమైతే ఏడ్చిన రోజులు ఉన్నాయండి. అడగండి ఎవరినైనా గురుబంధువుల్ని, అయ్యో వెళ్ళిపోవాలా ఇంటికి అని చెప్పి ఏడ్చిన రోజులు ఉన్నాయి మేము. అలా వీటిలో ఏం గుర్తొచ్చేవి కాదనమాట. ప్రాపంచిక బాధ్యతలు ఇవేమి. గంటలు గడుస్తున్న అచ్చట ఆనంద పారవస్యంలో వాటి గమనమే తెలిసేది కాదు. నిజమైన భక్తులెందరో ఆయన వద్ద పొందే అద్వితీయమైన అనుభవం అదే. భక్తులందరికీ, అసలు నిజంగా ప్రేమతో వెళ్ళే భక్తులందరికీ వద్ద పొందే అద్వితీయమైన అనుభవం అదేట. ఆయనయే మాకు సర్వస్వం. తాము దేహానికి పరిమితులన్న భావం ఆయనలో ఊహకైనా ఉండేది కాదు. ఆయనకి ఎప్పుడు ఊహకు కూడా నేను ఈ దేహానికే పరిమితం అనే భావన ఎప్పుడూ బాబాలో ఊహకు కూడా ఉండేది కాదట. అదే మళ్ళీ మనం మాస్టర్ గారిలో, అమ్మగారిలో కూడా మనం చూస్తూ ఉంటాం. ఆయన సమాధి చెందాక నేను కోల్పోయిన వారి సన్నిధి ఎంత విలువైనదో ఇప్పుడు నాకు అర్థమవుతున్నది. ఆవిడ శ్రీమతి మేనేజర్ అంటున్నారు, ఆయన బాబా సమాధి చెందాకట నేను కోల్పోయిన వారి సన్నిధి ఎంత విలువైనదో ఇప్పుడు నాకు అర్థమవుతున్నది. నాకు అసలు చదువుతుంటే మళ్ళీ నాకు మాస్టర్ గారు, అమ్మగారు గుర్తొస్తున్నారండి. అలానే ఉంది, చదువుతుంటే అలాగే ఉంది. అలాగే అందరూ ఫీల్ అయ్యారు. మాస్టర్ గారు, అమ్మగారు సమాధి అయిన తర్వాత సన్నిధి ఎంత విలువైందో, సన్నిధి ఎంత విలువైందో, అయ్యో ఇప్పుడు లేరు కదా, అంటే శరీరంతో లేరు కదా అన్నట్టుగా అందరూ ఫీల్ అవ్వడం జరిగిందనమాట. ఇక వారి సన్నిధిలో ఆ దేహము, ప్రపంచాలను మరిపించగల ఆనందము ఇప్పుడు లభించదు కదా. సాక్షాత్తు మా ప్రాణాలే పోయినట్లయింది. మాకు మా దేహాలు మాత్రమే మిగిలాయి. వారి కన్నులలో ఎంత శక్తి, చురుకుదనము ఉండేవంటే వారి కళ్ళకేసి చూస్తుండడము ఎవ్వరికీ సాధ్యం కాదు. బాబా టండి ఆయన అలా కూర్చుంటే ఆయన కళ్ళకేసి అట్లా చూస్తూ ఉండడం ఎవ్వరికీ సాధ్యమయ్యేది కాదు. అణువణువున నకసిక పర్యంతము ఆయన మన గురించిన వాస్తవాలన్నీ ప్రత్యక్షంగా చదువుతున్నట్లు అనిపించేది. ఆయన అసలు ఆయన కళ్ళలోకి ఇట్లా చూడడం కూడా కష్టంటండి. ఎలా ఉండేదట, ఎవరికి సాధ్యమయ్యేది కాట బాబా కళ్ళలోకి చూడడం. ఆయన ఎలా అనిపించేదట, అణువణువున నకసిక పర్యంతము అంటే పైనుంచి కింద వరకు ఆయన మన గురించిన వాస్తవాలన్నీ ప్రత్యక్షంగా చదువుతున్నట్టు అనిపించేదట. అంటే మన గురించి ఆయనకి అన్నీ తెలుసు, ప్రత్యక్షంగా ఆయన చదివేస్తున్నారు అన్నట్టు అనిపించేట. మన గురించి అన్నీ తెలుసు అణువణువున ఆయనకి అన్నట్లుగా అనిపించేట ఆయన చూస్తే. మనం కొద్దిసేపట్లో కళ్ళు దించుకుని వినమ్రులు అవ్వవలసిందే. ఆయన ఇట్లా చూసామంటే ఒక్కసారి కళ్ళల్లోకి ఆ కొద్ది సెకండ్లోనే కళ్ళు ఇట్లా దించేసుకుని మనం వినమ్రలు అవ్వాల్సిందేట. ఆయన కళ్ళల్లోకి అట్లా చూడలేమంట, అట్లా ఉండేట. ఆయన మన హృదయంలోనే కాక మన దేహంలోని ప్రతి అణువులోనూ ఉన్నారని తెలిసేదట. ఎంత అద్భుతంగా ఉందో చూడండి. ఆయన మన హృదయంలోనే కాట మన దేహంలో ప్రతి అణువులోనూ ఆయన నిండిపోయి ఉన్నారు అని చెప్పి తెలిసేదిట. ఆ లైన్ చూడండి, అసలు ఆవిడకి ఎలాంటి అనుభవాన్ని బాబా ప్రసాదించారో చూడండి, అసలు అనుభూతిని. వారు మాట్లాడిన కొద్ది మాటలతోనో లేక ఒక భంగిమతోనో వారికి మన భూత భవిష్యత్ వర్తమానాలే కాక సర్వము తెలుసునని స్పష్టమయ్యేది. ఆయన ఒక మాటో లేకపోతే ఒక భంగిమో చేశారంటే చాలట, అమ్మో ఆయనకు అన్నీ తెలుసు, మన భూత భవిష్యత్ వర్తమానాలు అన్నీ తెలుసు ఆయనకి అని చెప్పి భక్తులకు తెలిసిపోయేదట. అట్లా ఉండేట, స్పష్టమైపోయేదట. ఈయనకన్నీ తెలుసు, సర్వజ్ఞులు అని చెప్పి స్పష్టమయ్యేదట. సంపూర్ణమైన విశ్వాసంతో వారికి ఆత్మసమర్పణ చేసుకోవడం తప్ప చేయదగినది వేరేమీ తోచేది కాదు. ఆయనకు సంపూర్ణమైన విశ్వాసంతో ఆత్మసమర్పణ తప్ప ఇంకా మనం వేరే చేయాల్సింది ఏమీ లేదు అని చెప్పి అనిపించేదట, అట్లా తోచేట. అలా చేస్తే ప్రతి చిన్న విషయంలోనూ క్లిష్ట పరిస్థితిలోనూ మన సంగతంతా ఆయనే చూసుకుంటారు. నిజంగా కనుక ఆయనకి ఆత్మసమర్పణ కనుక మనం చేసుకుంటే ప్రతి చిన్న విషయంలోనూ క్లిష్ట పరిస్థితుల్లోనూ మన సంగతంతా ఆయనే చూసుకుంటారు అని చెప్తున్నారు ఆవిడ శ్రీమతి మేనేజర్. ఆయన దైవం అనండి, సహజస్థితి పొందిన సత్పురుషుడు అనండి, లేక మరేదైనా అనండి, ఆయన అంతర్యామి. మీరు ఏదైనా అనుకోండి, ఆయన్ని మీరు ఏ పేరైనా పెట్టుకోండి, దైవం అనుకోండి, ఇంకోటి అనుకోండి, ఏదైనా అనుకోండి, ఆయన మాత్రం అంతర్యామి. ఆయనకు అన్నీ తెలుసు, ఆయన అంతర్యామి, మన లోపల ఉన్న ఆయన అని చెప్తున్నారు.
మహాశక్తివంతమైన వారి సన్నిధిలో ఎట్టి సందేహాలకు, సంశయాలకు, భయాలకు, ప్రశ్నలకు తావే ఉండేది కాదు. బా అద్భుతం చూడండి. అసలు మహాశక్తివంతమైన వారి సన్నిధిలోట ఎట్టి సందేహాలకు, ఏ సందేహాలు ఉండేవి కట్ట, సంశయాలకు, భయాలకు, ప్రశ్నలకు తావే ఉండేది కాదట. మనకు ఎన్ని సందేహాలు ఉంటాయి, ఎన్ని సంశయాలు ఉంటాయండి, ఎన్ని భయాలు ఉంటాయి, ఎన్ని ప్రశ్నలు ఉంటాయి. కానీ ఆయన సన్నిధికి వెళ్ళేసరికి వాటికి వేటికి తావు ఉండేది కదట. అదే సద్గురు సన్నిధి అండి. వాటి వేటికి తావు ఉండదు, అసలు ఏ వేటికి తావు ఉండదు. ఈ చదువుకున్న వాటికి సందేహాలు ఉండవు, సంశయాలు ఉండవు, భయాలు ఉండవు, ప్రశ్నలు ఉండవు, వాటి వేటికి తావు ఉండదు. అంత అద్భుతంగా ఉంటుంది వారి సన్నిధి. అదే సద్గురు సన్నిధి, అదే జ్ఞానుల సన్నిధి. అలా ఉంటుంది. అలా కూర్చోగానే అంత హాయిగా ఉంటుంది. వేటికి తావు ఉండేది కాదు. ఎవరైనా సమర్పణ చేసుకోవాల్సిందే. అదే అన్నిటికన్నా భద్రము, ఉత్తమమైన మార్గము, ఏకైక కర్తవ్యము అని గుర్తించవలసిందే. ఎంత అద్భుతంగా ఆవిడ చెప్పారో చూడండి బాబా సన్నిధిని. అందుకే మాస్టర్ గారు అంత స్పెషల్గా అక్కడ శ్రీమతి మేనేజర్ అనుభవం అని చెప్పి అంత మెన్షన్ చేశారంటే ఆలోచించండి. ఆవిడకి ఎంత చక్కటి అనుభవాన్ని ఆయన ప్రసాదించారు సాయినాథుల వారి. ఈ లాస్ట్ లైన్ ఒక్కసారి చదువుకుందామండి. మహాశక్తివంతమైన వారి సన్నిధిలో ఎట్టి సందేహాలకు, సంశయాలకు, భయాలకు, ప్రశ్నలకు తావే ఉండేది కాదు. ఎవరైనా ఆత్మసమర్పణ చేసుకోవాల్సిందే. అదే అన్నిటికన్నా భద్రము, ఉత్తమమైన మార్గము, ఏకైక కర్తవ్యము అని గుర్తించవలసింది. ఏకైక కర్తవ్యము కూడా అటండి అని గుర్తించవలసిందే అని చెప్పారు ఆవిడ శ్రీమతి మేనేజర్. ఆవిడ యొక్క అనుభవాలను చూడండి, అసలు ఎంత అద్భుతంగా ఉందో చూడండి. ఇక్కడ మాస్టర్ గారు అంటే సాయి సన్నిధి ఎలా ఉండేదో శ్రీమతి మేనేజర్ వంటి భక్తుల అనుభవాలలో చూడవచ్చు అని చెప్పి ఆవిడ పేరు మనకి మెన్షన్ చేశారు. కాబట్టి మాస్టర్ గారు మనం అదొక్కసారి మళ్ళీ చూసుకున్నాం. ఎందుకన్నారు మాస్టర్ గారి పేరు ఎందుకు మెన్షన్ చేసి ఉంటారంటే ఆవిడ అంత అద్భుతమైన అనుభవాన్ని పొంది మనకి ఆవిడ చెప్పారు కాబట్టి మనం దాన్ని మనకు ఆ సాయి సన్నిధి గ్రంథంలోకి వెళ్ళి చదువుకోవడం అనేది జరిగిందనమాట. తర్వాత ఈ సత్యాన్ని మరిచి తాత్కాలిక, ఇప్పుడు మనం మళ్ళీ సాయినాథ ప్రబోధామృతం గ్రంథంలో కంటిన్యూ చేసుకుంటున్నాం. ఈ సత్యాన్ని మరిచి తాత్కాలిక సుఖదుఖాల కోసం సద్గురువుని కోరడం స్వయం పోషక శక్తిని విడిచి అప్పు తెచ్చుకోవడం లాంటిది. ఇటువంటి సత్యాన్ని మరుస్తాం మనం. మరిచి తాత్కాలిక సుఖదుఖాల కోసం అంటే అన్నీ ఆయన చేయగలరు. ఆయన సర్వసమర్థులు, సర్వాంతర్యామి. చూడండి, ఆయనకు ఆత్మసమర్పణ చేసుకుంటే, సర్వసమర్పణ చేసుకుంటే చాలు, అన్నీ ఆయన చూసుకుంటారు. ఆ సన్నిధే చాలు అని చెప్పి ఆవిడ చెప్పారా. ఆ సత్యం మనం మర్చిపోతాం. మర్చిపోయి ఏం చేస్తాం, తాత్కాలిక సుఖదుఖాల కోసం సద్గురువుని కోరుతూ ఉంటాం అన్నమాట. స్వయం పోషక శక్తిని విడిచి అప్పు తెచ్చుకోవడం లాంటి అది ఆయన ఎట్లానో ఇస్తారు మనకి, అది మర్చిపోతాం. మర్చిపోయి అప్పు తెచ్చుకోవడం లాంటి ఇట్లాంటివే కోరుతూ ఉంటాం. అది ఎటు జరుగుతూ ఉంటుందండి. ఆయన సన్నిధి ఆయన ఎట్లాగూ చేస్తారు, అది మర్చిపోతూ ఉంటాం మనం. మర్చిపోయి స్వయం పోషక శక్తిని విడిచి అప్పు తెచ్చుకోవడం లాంటి తాత్కాలిక సుఖదుఖాల కోసం సద్గురువుని కోరడం అనేది తాత్కాలిక దుఃఖోపశమనంలా అది కనిపించినా దూరంగా ఆలోచిస్తే దుఃఖ వృద్ధికి కారణమే అవుతుంది. కానీ అట్లా మనం కోరడం అనేది ఏమవుతుందంటే తాత్కాలికమైన దుఃఖానికి ఉపశమనంలా మనకి కనిపిస్తుంది, కానీ అది దూరంగా ఆలోచిస్తే కనుక దుఃఖ వృద్ధికే కారణం అవుతుంది అని చెప్తున్నారు మాస్టర్ గారు ఇక్కడ. జీవనోపాధికే యత్నించడంలో ఒకప్పుడు అప్పు తెచ్చుకోవడం అనివార్యం అవుతుంది. మనం జీవనోపాధికి అవసరమైందనుకోండి, ఒక్కొక్కసారి అప్పు తెచ్చుకోవడం అనేది అనివార్యం, అంతే కదండి. అవసరమైనప్పుడు ఒక్కొక్కసారి అనివార్యంగా అప్పు తెచ్చుకోవాలి, తప్పదు. అంటే అరువివ్వడమే లౌకిక బాధోపశమనంగా సద్గురు లీలగా ప్రకటమవుతుంది. అలా అప్పు ఇవ్వడమే మనకి లీలగా కనబడుతుందటండి. అంటే మనం అప్పు తెచ్చుకుంటున్నాం సద్గురువు దగ్గర నుంచి అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. లీల జరిగిందంటే అర్థం ఏంటిట, మనం ఆయన దగ్గర నుంచి అప్పు తెచ్చుకున్నాం అంటండి. చూడండి మాస్టర్ గారు ఎట్లా చెప్తున్నారు, అప్పు తెచ్చుకున్నట్టు లెక్కట అది. అదే లీలగా మనకి ప్రకటన అవుతుందటండి. అడిగి ఆయన దగ్గర నుంచి అప్పు తెచ్చుకున్నాం మనం, లీల కనబడుతుందంటే అర్థం ఏమిటి, మనం చాలా గొప్పగా అనుకుంటాం, అబ్బా నాకు ఈ లీల జరిగిందా లీల జరిగిందని చెప్పుకుంటాం.
దాని అర్థం ఏమిటి? మనం అప్పు తెచ్చుకున్నాం ఆయన దగ్గర నుంచిట. చూసారా? అదే అట్టి అరువు మనకు హితమో అహితమో తెలిసి మన ప్రార్థనను సద్గురువు మన్నించడం మన్నించకపోవడం ఉంటుంది. ఆ అరువు ఇవ్వడం అనేది, ఆ అప్పు ఇవ్వడం అనేది మనకి హితమా అహితమా, మనకు మంచిదా కాదా అనేది తెలిసి మన ప్రార్థనను ఆయన సద్గురువు మనకి మన్నించడం మన్నించకపోవడం అనేది ఉంటుంటాయి. చాలా అసలు ఇంపార్టెంట్ అయిన పారాగ్రాఫ్ అండి. ఈ అప్పు ఇవ్వడం అనేది, ఈ అరువు ఇవ్వడం అనేది మనకి మంచిదా కాదా అనేటువంటిది ఆయన చేశాను. ఈ అరువు ఇవ్వడం అనేది మంచిదా కాదా అనేది ఆయన జాగ్రత్తగా చూసి చేస్తారు. ఆయన మనకు జరగలేదే అంటే హితమా అవునా కాదా? ఇచ్చారనుకోండి, ఆ అనుభవాన్ని పట్టుకుని మనం బాగుపడతామా లేదా ఆలోచించుకోవాలి. ఒక లీల ఎందుకు జరిగింది? మనం ముందుకెళ్ళడానికి. ఆ లీల పట్టుకొని మనం మార్చుకోవడానికి జరిగింది. అది ఇంకా ముందుకెళ్ళాలి. మనం వెళ్తామా లేదా, హితమా అహితమా అవునా కాదా చూసుకొని దాన్ని బట్టి ఆయన ఇస్తారు. అది ఆయన ఇష్టం. మనకి హితమా అహితమా అనే దాన్ని బట్టి చేస్తారు. మన్నించడం మన్నించకపోవడం అనేది ఉంటుంది. అది తెలిసి ఆయన నిర్ణయాన్ని ప్రేమతో కృతజ్ఞతతో ఆమోదించడమే యుక్తము. అది తెలిసి మనం దాన్ని ప్రేమతోటి కృతజ్ఞతతో ఆమోదించడమే యుక్తం. అదే గురువుకి పగ్గాలు అప్పగించడం అంటే. ఏదైనా ఒక కష్టమో ఏదైనా తీరాలంటే ఒక లీల జరగాలి కదండి. ఒకటి జరిగితేనే జరుగుతున్న కష్టం తీరడం. అది ఆయన మన్నించడమా మన ప్రార్థన మన్నించకపోవడమా అనేది అది డిపెండ్స్. ఆయన దాని మీద ఆధారపడి మనకి హితం అయితే జరుగుతుంది, అది తీరుతుంది. అది అహితం అయితే జరగదు. మనకు శ్రేయస్కరం అవునా కాదా అని చూసి ఆయన చేస్తారు. అప్పుడు ఏం చేయాలి? అది తెలిసి ఆయన నిర్ణయాన్ని ప్రేమతో కృతజ్ఞతతో ఆమోదించడమే యుక్తము అని చెప్తున్నారు. మనకి శ్రేయస్కరం అవునా కాదా, హితమా అహితమా అని ఆలోచించే ఆయన చేస్తారు సద్గురువు. అదే గురువుకు పగ్గాలు అప్పగించడం అంటే అని చెప్తున్నారు ఇక్కడ. ఇంకొక శ్లేష కూడా ఇందులో ఉన్నది. పగ్గాలు బండిలాగే పశువులను నిగ్రహించడానికి సరైన బాటను మళ్ళేలా చేసే కళ్ళాలే కదా అంటున్నారు. ఈ పగ్గాలంటే ఏంటి? ఇట్లా లాగుతారు కదండి, బండికి మీ పశువులకు వేసి లాగుతారు. బండికి వెళ్తున్నప్పుడు పశువులకు వేసి లాగుతారు కదా. అవి ఎందుకు వేస్తారు? సరైన బాటలో వెళ్ళడానికి. అది వేయకపోతే ఏమవుతుంది? అస్తవ్యస్తంగా దానికి ఇష్టం వచ్చినట్టు ఆడితే సరైన మార్గంలో వెళ్ళవు కదా అవి. అందుకోసం పగ్గాలు. అందుకు ఇప్పుడు అర్థమైందా? గురువుకు పగ్గాలు అప్పగించడం అంటే ఆయన సరిగ్గా వెళ్ళేలా చేస్తారు ఆయనకు అప్పగిస్తే. అది గురువు యొక్క ఆజ్ఞపై పూర్ణ విశ్వాసము, ఆయన బోధనను మననం చేయడం వలన కలిగిన మనోనిశ్చయముల సహాయంతో సామాన్యంగా మనను కార్యోన్ముఖులను చేసే అల్పమైన మనోభావాలను వ్యామోహాలను నిగ్రహించి ఇంద్రియాలను దేహాన్ని ధర్మ మార్గాన్ని నడిపించడమే గురువుకు పగ్గాలు అప్పగించడం అంటే. ఆయనకు అప్పగించడం అంటే అది మన మనోభావాలు వ్యామోహాలు నిగ్రహించి ఇంద్రియాలను దేహాన్ని ధర్మ మార్గాన్ని నడిపించడమే గురువుకి పగ్గాలు అప్పగించడం అంటే. ఈ విషయాన్ని గుర్తించారు కనుకనే శ్రీ సాయి కూడా తన సాటి సాధకులతో తను మన ధనాలను గురువుకు అర్పించి కర్తవ్యాన్ని నిర్వహించడం ఒక్కటే భగవత్ప్రాప్తికి సాధనమని చెప్పి అలానే చేసి కృతార్థులైనట్లు వారి చరిత్ర రుజువు. అందుకే వారి చరిత్రలో కూడా ఉంటుంది. సాయి కూడా అంటారు, సాటి సాధకులతో చెప్తారనమాట. తను మన ధనాలను గురువుకి అర్పించి, వీళ్ళందరూ కొంతమంది గురువుని అన్వేషిస్తూ అడవిలో బయలుదేరుతారు కదండి, అప్పుడు బాబా అంటారనమాట మిగతా వాళ్ళతోటి, తను మన ధనాలను గురువుకి అర్పించి కర్తవ్యాన్ని నిర్వహించడం ఒకటే భగవత్ప్రాప్తికి సాధనం అని చెప్పి అలానే చేసి వారి కృతార్థులైనట్టుగా వారి చరిత్రలో ఉంటుందన్నమాట. మనకి లీలామృతంలో కూడా ఉంది. ఇది గుర్తించక కోరికలు అనంతంగా కోరడం ద్వారా భయాన్ని దూరం చేసి కోరికలను పరిపూర్ణం చేసుకోవచ్చన్న భ్రాంతి ఎలా నిష్ఫలమో అవాంఛనీయమో తెలపడం కోసమే మన పెద్దలు దేవతల నుండి రాక్షసులు వరాలను పొందిన కథలను పొందుపరిచారు. అలాగే మనం కోరికలు కోరుకుంటూ వెళ్తున్నాం అనుకోండి, అది ఎలాంటిదో ఎలా నిష్ఫలమో కూడాను
మనకి పెద్దలు ఈ కథల్లో కూడా చెప్పారు. అవి ఏంటంటే దేవతల నుండి రాక్షసులు వరాలు పొందిన కథలను పొందుపరిచారు అని చెప్తున్నారు. అట్టివి పొందగలిగిన వారే లోకకంటకులైన రాక్షసులు కాగలిగారు. ఏమైంది? దేవతల నుంచి వరాలు పొందారు. వాళ్ళు పొంది ఏమయ్యారు? ఏమైనా బాగుపడ్డారండి? వాళ్ళే లోకకంటకులు అయిపోయారు. వాళ్ళే లోకానికి హాని చేసే వాళ్ళ తయారయ్యారు. మరి దేవతలు ప్రత్యక్షమయ్యారు, తపస్సులు చేశారు. వాళ్ళు దేవతలు ప్రత్యక్షమయ్యారు, వరాలు ఇచ్చారు. ఆ దేవతలు వరాలు పొందారు వీళ్ళు. కానీ ఏమైనా బాగుపడ్డారా? లోకానికి కంటకులు అయ్యారు వీళ్ళందరూ వరాలు పొంది. అంటే కోరికలు తీర్చుకుంటున్నా సరే బాగుపడలే. కోరికలు తీర్చుకున్నా వాళ్ళేం బాగుపడలేదు. అంటే కోరికలు తీర్చుకోవడం ద్వారా బాగుపడడం అనేది లేదు అన్నది సుస్పష్టం. దానికి ఉదాహరణే ఈ దేవతలు వరాలు ఇచ్చినా సరే రాక్షసులు పొంది అట్లా తయారవడం అన్నమాట. రావణాసురుడు 10,000 సంవత్సరాలు తపస్సు చేశాడు. ఇంకా చాలామంది రాక్షసులు ఉన్నారు కదా మనకి, వరాలు పొందిన రాక్షసులు. రావణాసుడు అయితే మనకి టక్కును గుర్తొస్తాడు, ఎగ్జాంపుల్ కూడాను. తపస్సు చేశాడు, శివుడి నుంచి పొందాడు వరం. ఏమైంది? చివరికి ఏం చేశాడు? సీతమ్మ తల్లిని తీసుకెళ్ళాడు. ఎంతోమంది, సీతమ్మ తల్లి కదా, ఎంతమంది ఆడవాళ్ళనో వాడు చెరపట్టాడు. చివరికి ఏమైంది? శ్రీ మహావిష్ణువే శ్రీరామచంద్రునిగా వచ్చి వాడిని సంహరించవలసి వచ్చింది. చివరికి చచ్చాడు ఆయన చేతులు కదా. ఇలాగే రాక్షసులందరూ అట్లాగే అయ్యారు కదా, వరాలు పొందారు. చివరికి ఏమైంది? భస్మాసురుడు. చూడండి ఇట్లా ఎంతమంది ఉన్నారు, చాలామంది ఉన్నారు. ఇలా చూసుకుంటూ వెళ్తే మనకి దేవతల నుంచి వరాలు పొందడం, వాళ్ళు చివరికి లోకకంటకుల్లా తయారవడం, మళ్ళీ భగవంతుడు వాళ్ళని వచ్చి సంహరించడం. ఇదే జరిగింది. ఈ పురాణ కథలన్నిట్లోనూ ఇట్లాగే ఉంటుంది చూడండి. దాన్ని బట్టి ఏమర్థమవుతుంది? కోరికలు తీర్చుకోవడం ద్వారా వాళ్ళు ఏమీ సంస్కరించబడలేదు. వాళ్ళు అసలు చూడండి, వాళ్ళేం బాగుపడలేదు. వాళ్ళు ఇంకా లోకకంటకుల కింద తయారయ్యారు. మనం కూడా అట్లాగే అవుతాం. తీర్చుకుంటూ ఎడుతూ ఉంటే అలాగే అవుతాం. అందుకే గురువు ఏం చేస్తారు? అట్లా ఇచ్చారు, ఊరికే ఆలోచిస్తారు. వీడికి శ్రేయస్కరం అవునా కాదా, వీడికి హితమా అహితమా అది అని చెప్పి ఏది పడితే అది ఇచ్చేయరు ఆయన, తీసుకోరా అని చెప్పి. అందుకని అట్టి మోహంతో భగవత్ సేవకు ఉపక్రమించడం రాక్షసత్వానికి నాంది. ఈ దోషమున్నంత వరకు దుఃఖరాహిత్యానికి మూలమైన జ్ఞానం కానీ, దానికి సాధనమైన గురుసేవగా వివేకాదులు కానీ మనిషికి రుచించవు. ఈ దోషం అంతా ఉన్నంత వరకు అన్నమాట. లోపల ఆ మోహము ఇట్లాంటివన్నీ, ఆ దోషాలు మనకు లోపల ఉన్నంత వరకు దుఃఖరాహిత్యానికి మూలమైన జ్ఞానం కానీ, దానికి సాధనమైన గురుసేవ వివేకాదులు కానీ ఇట్లాంటివన్నీ మనిషికి రుచించవు. ఎంతసేపు కోరికలు తీర్చుకోవడం ఇదే బాగుంటుంది. భగవత్ సేవ చేయాలని కానీ, జ్ఞానాన్ని పొందాలని కానీ, వివేకాన్ని పొందాలని కానీ ఇట్లాంటివన్నీ మనిషికి నచ్చవు. కోరికలు కోరాలి, తీర్చుకోవాలి అనిపిస్తుంది అంతే తప్ప ఆ దృష్టి అటు జ్ఞానం మీదకి, వివేకం మీదకి, గురుసేవ మీదకి, చక్కగా బతకాలి, మనం సంస్కరించుకోవాలని కానీ ఇటు పక్కకి వెళ్ళదు. కోరికలు తీర్చుకోవడం ఇక్కడే ఉంటుంది. అప్పుడు అలాగే కనుక కొనసాగితే రాక్షసుల తపస్సును కోరికలు తీర్చుకోవడం ఉండడం కనుక కొనసాగితే అట్లానే ఉంటుంది. ఒకవేళ ఎప్పుడైనా తాత్కాలికంగా హృదయంలో గురుభక్తి ఉదయించినా అట్టి వారికి మననం లోపించడం చేత ఆ దోషం మరలా హృదయాన్ని ఆక్రమించి సద్గురువు పట్ల అవిశ్వాసము, అశ్రద్ధల రూపంలో మనిషిని పతనం చేస్తుంది. సరే పోని ఒకవేళ అండి మనం మంచివాళ్ళం, పోని అలా కాదు, రాక్షసుల్లాగా కాదు, మనకి గురుభక్తి ఉదయించింది. పాప ఇప్పుడు వచ్చింది కదండి మనకి, అలాగే గురుభక్తి మనకు ఉదయించి కానీ మనకేమైంది? మననం లోపించింది. ఏవో అనవసర కాలక్షేపాలు ఉంటాయి కదా మనకి అప్పుడప్పుడు. అలాగే సత్సంగం వద్దనిపించింది, ఎందుకులే పారాయణ అనిపించింది మనకి కదా, కాస్త బద్ధకం ఆవహించింది. కాలక్షేపాలు బాగున్నాయి, అప్పుడప్పుడు ఏవో జరుగుతూ ఉంటాయి కదా,
జీవితంలో సామాన్యులం కదా, అలాగే అనిపించింది. ఏవో బాగున్నాయి, సత్సాంగత్యం నచ్చలేదు మనకి, కాస్త రుచించలేదు, ఏవో వేరేవి రుచించాయి మనకి అయ్యింది. అవి మననం లోపించింది. చదువుకున్నవన్నిటిని మననం లోపించడం చేత ఆ దోషం మరలా హృదయాన్ని ఆక్రమించింది. ఆక్రమించడం వల్ల ఏమవుతుంది, సద్గురువు పట్ల అవిశ్వాసం వచ్చేస్తుంది. అవిశ్వాసం మననం లోపిస్తే ఏమవుతుంది, సద్గురువు పట్ల అవిశ్వాసము అశ్రద్ధల రూపంలో మనిషిని పతనం చేస్తుంది. మళ్ళీ సద్గురువు పట్ల అవిశ్వాసం వచ్చేస్తుంది, అశ్రద్ధ వచ్చేస్తుంది. అశ్రద్ధ వల్లనే కదా ఇవన్నీ వస్తాయి. వచ్చేసి మనిషిని పతనం చేసేస్తుంది. అది మొత్తం మనిషిని పతనం చేస్తుంది. దీనిని గుర్తించి సాధకుడు యత్నంతో గురుభక్తిని నిలుపుకోవాలి. దాన్ని గుర్తించాలి. గుర్తించి చాలా జాగ్రత్తగా ఉండి సాధకుడు తన యత్నంతో మళ్ళీ గురుభక్తిని నిలుపుకోవాలన్నమాట. అబ్బాయి చిచ్చి ఏంటి ఇట్లా ఉన్నాము, మన గురువుగారు అట్లా చెప్పలేదు కదా, బాబా అట్లా చెప్పలేదు, మాస్టర్ గారు అట్లా చెప్పలేదే అని చెప్పి జాగ్రత్తగా మనం మళ్ళీ పారాయణ సత్సంగం అన్నిటి మీద వివేకంతో ఆలోచించుకొని అనవసరమైనవి పెట్టుకోకుండా మళ్ళీ గురుభక్తిని స్థిరంగా నిలుపుకుంటూ చక్కగా సత్సాంగత్యంలో ఉంటూ చక్కగా మళ్ళీ అన్నిటినీ మనం నిలుపుకుంటూ ఉండాలన్నమాట. ఇందుకు సాధనాలు సద్గురు చరిత్ర, అదే మనం చెప్పుకున్నది. దీనికే సాధనాలు ఎట్లా నిలుపుకోవాలండి అని వస్తుంది. మనం ముందే చెప్పేసుకున్నాం దీన్ని, మాస్టర్ గారు చెప్తున్నారు. ఇందుకు సాధనాలు ఏంటిట, సద్గురు చరిత్ర పారాయణ చేసుకోండి. బోధల మననం, ఈ బోధల్ని మననం చేసుకుంటూ ఉండాలి. వివేకంతో ఆలోచించుకుంటూ ఉండాలి. సత్సాంగత్యము, చక్కటి సాంగత్యాన్ని కలిగి ఉండాలి. మనకి ఎలా వస్తుందండి సత్సాంగత్యం? మనకి ఇలాగే చక్కగా సత్సంగం చేసుకుంటూ ఉండాలి. మనం సత్పురుషులతో సాంగత్యం, మహనీయుల సన్నిధికి పెడుతూ ఉండాలి. ఇవన్నీ నిజ జీవితంలో వాటిని అనుష్ఠించే యత్నం. నిజ జీవితంలో మనం వేటినైతే చదువుకుంటున్నామో, మననం చేసుకుంటున్నామో, వీటినన్నిటినీ నిజ జీవితంలో మనం అనుష్ఠించే యత్నం చేయాలన్నమాట. వాటిని మనం ఆచరించే ప్రయత్నం చేస్తూ ఉండాలన్నమాట. ఊరికే చదువుకుని వదిలేయకూడదండి. వాటిని అబ్బచ్చి ఏంటి ఇలాంటి ఆలోచన వచ్చింది, ఎట్లా ప్రవర్తించామేంటి అని మనం చెప్పుకోవాలి. బాబా వద్దన్నారు కదా, బాబాకి ఇట్లా ఇష్టం లేదు కదా అని మనం ఒకసారి అక్కడ ఎప్పుడైనా జారినా మళ్ళీ మనం చెప్పుకుంటూ ఉండి మళ్ళీ ఎత్తునిస్తూ ఉండాలన్నమాట. ఈ దోషాన్ని గురించి సాయి శరీరంలో ఒక హీన జాతి వాడు ఉన్నాడు, వాడిని వెళ్ళగొట్టాలి అన్నారు. ఇలాంటి దోషాలు మనకు వస్తూ ఉంటాయి అశ్రద్ధల రూపంలో. ఎందుకంటే మనం సరిగ్గా ఉండం. ఇదే హీన జాతి వాడండి మనలో ఉండేవాడు, వాడిని వెళ్ళగొట్టాలి అని చెప్పారు. ఇలాంటి బలహీనతలే మనలో ఉంటూ ఉంటాయి, రకరకాల బలహీనతలు. ఇదే చెప్పారండి బాబా, మన శరీరంలో ఒక హీన జాతి వాడు ఉన్నాడు, వాడిని వెళ్ళగొట్టాలి అని చెప్పారు. ఇవి రకరకాల బలహీనతలు ఉంటాయి. ఇటు స్పిరిచువల్గా ఉంటాయి, ఇటు పక్క లౌకిక, అన్ని రకాల బలహీనతలు మనలో ఉంటాయి. దానివల్ల ఏమవుతుంది, అశ్రద్ధ అనేది వస్తుంది అనమాట మనలో అన్నిట్లో. ఈ అశ్రద్ధ వలన మనం చేజార్చుకునే ప్రమాదం ఎప్పుడు పొంచి ఉంటుంది. సాధకులకి ఎప్పుడు పొంచి ఉంటుంది. ఇది చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకే శరీరంలో ఒక హీన జాతి వాడు ఉన్నాడు, వాడిని వెళ్ళగొట్టాలి అన్నారు బాబా. అది ఇప్పుడు నెక్స్ట్ ఇంకా మనకి ఇంకొక పేరా ఉందండి, అది ఇవాళ చెప్పేసుకోవచ్చులేండి, అయిపోతుంది. పై చర్య దృష్ట్యా పురాణాంతర్గతములైన రాక్షసుల కథల దృష్ట్యా చూస్తేనే అర్థమవుతుంది. మరో బాబా సూక్తి, మంచి యొక్క ఫలితం గొప్పది, చెడుకు ఫలితం స్వల్పం. ఇది తెలియకనే చెడు ద్వారా వాంఛితాల చూచిన వారు చెన్నబసప్ప వీరభద్రప్పల్లాగా అనేక జన్మలను పాడు చేసుకుని దుఃఖాన్ని పొందుతారు. మనం ఇది ఇంకా మళ్ళీ అక్కడికి వెళ్ళి చూసుకుని మనం అంత కష్టం, మనకు తెలిసిందే. ఇది లీలామృతంలో మన పారాయణలో ఎప్పుడు చదువుకుంటాం చెన్నబసప్ప వీరభద్రప్ప కథ. వాళ్ళు ఏమనుకున్నారంటే చెడు ద్వారా కూడా మనం పొందవచ్చు, మంచి ఫలితాన్ని పొందవచ్చు అని అనుకున్నారు. కానీ అది చాలా స్వల్పమైన ఫలితమే అది. అందుకని నీడేర్చుకోవచ్చని చెన్నబసప్ప వీరభద్రప్ప అనేక జన్మలను పాడు చేసుకుని దుఃఖాన్ని పొందుతారు. అది ఒకటి చెప్తున్నారు ఇక్కడ. ఆత్మజ్ఞాన సాధకమైన జీవిత విధానం మంచి, తద్విరుద్ధమైన చెడు అని కొంచెం యోచిస్తే తెలుస్తుంది. మంచికి ఫలితమైన భగవతానుభూతి చెడును ఆశ్రయించిన వారికి ఎలా వస్తుంది? మంచికి ఫలితమైన భగవతానుభూతి. మంచికి ఫలితం ఏంటిట? భగవతానుభూతి. మంచి వలన ఏమవుతుంది? భగవతానుభూతి కలుగుతుంది. అది చెడు ఆశ్రయించిన వారికి ఎలా వస్తుంది?
చెడుని ఆశ్రయించిన వాడికి భగవతానుభూతి ఎలా వస్తుందండి? మంచిని ఆశ్రయించిన వాడికి భగవతానుభూతి వస్తుంది. చెడుని ఆశ్రయించిన వాడికి ఎలా వస్తుంది? వాడికి ఎట్ట తెలుస్తుంది? వాడికి భగవతానుభూతి అంటే తెలియదు. వాడికి మంచి ఆశ్రయించిన వాడికి భగవతానుభూతి వస్తుంది, వాడికి తెలుస్తుంది భగవతానుభూతి. వీడికి ఎలా తెలుస్తుంది? చెడు ఆశ్రయించిన వాడికి. ఈ ఈ భగవతానుభూతి అనుభవించేవాడు పిచ్చివాళ్ళలాగా వాడికి కనబడతాడు. చెడు ఆశ్రయించిన వాడికి వీడేదో వెర్రివాళ్ళ కనబడతాడు. వీడేమిటో సత్సంగం అంటాడు, పారాయణ అంటాడు, బాబా అంటాడు. వీడు తెలియదు, వీడు చెడును ఆశ్రయించి ఉన్నాడు వీడు కదా. వీడు ఒక పిచ్చివాళ్ళ కనబడతాడు. ఏదో మహాత్ములు అంటాడు, ఏమిటో అక్కడికి వెళ్తాడు ఇక్కడికి వెళ్తాడు అనిపిస్తుంది. వీడికి ఏమిటో కాలక్షేపాలు లేవేమిటి? వాడు తెలియదు ఎంత ఆనందాన్ని పొందింది. శ్రీమతి మేనేజర్ది చూడండి, ఆవిడ ఎంత ఆనందాన్ని పొందింది. ఆవిడ ఆ ఆనందం ఏమిటో వీడికి తెలియదు. తెలియక అట్లా అనిపిస్తుంది. లేదు పిచ్చోళ్ళలా ఉన్నారే, అక్కడికి వెళ్ళి కూర్చుంటారేంటి? అందరూ అనుకునేవారు ఏంటి వీళ్ళందరూ మాస్టర్ గారి దగ్గర కూర్చుంటారని. వాళ్ళు తెలిసేది కాదు మిగతా వాళ్ళందరికీ ఎంత ఆనందంగా ఉంటుంది అక్కడ అన్నది. అలా ఉంటుంది. అది ఒక్కసారైనా పొందితే కదండి తెలిసేది. ఒకసారి వెళ్ళి కూర్చుని ఆనందం పొందితే అప్పుడు అర్థమవుతుంది అదేమిటన్నది. అందుకే సాయి అన్నారు, భగవంతుడికి చెడంటేను, చెడుకు భగవంతుడు అంటేను భయం అని. ఇక్కడ భయం అన్నది రూపకాలంకారంగా తీసుకోవాలి. వెలుగుకు చీకటి అంటేను ఆల్రెడీ చెప్పుకున్నాం మనం. చీకటి అంటేను, చీకటికి వెలుగంటేను భయం అన్నట్లు. ఆ రెండింటికి పొత్తు కుదరదని, ఒకటి ఉన్న చోట రెండవ దానికి తావే లేదని భావం. ఈ భావాన్నే విపులీకరిస్తుంది సాయి చెప్పిన వైరాగ్యాన్ని అంటిపెట్టుకో, సన్యాసికి స్త్రీలు చాలా ప్రమాదం, దైవాన్ని స్మరిస్తూ అహాన్ని చంపుకో, కామాన్ని జయించిన వాడెవడు దైవాన్ని చూడనైనా లేడు అనే సూక్తి. అది ప్రధానంగా సన్యాసికి బ్రహ్మచారికి ఉద్దేశించబడిన తగుమాత్రంగా అందరికీ వర్తిస్తుంది. ఇందులోనే చాలా సూక్తులు మనకి కలిపి మాస్టర్ గారు అందించారనమాట. ఇక్కడితో ఈ సూక్తి పూర్తయిందండి. చాలా అద్భుతంగా మాస్టర్ గారు రాశారు. ఇప్పుడు మనం చదువుకున్న సూక్తి ఏంటంటే, సద్గురువుకు పగ్గాల పగిచ్చిన తర్వాత చింతకు తావే లేదు అనేటువంటి సూక్తి మనం ఈరోజు పూర్తి చేసుకున్నామండి. తర్వాత సూక్తి, మనం ఒకరినన్నా ఆశ్రయించాలి లేక ఇతరులకు మార్గమన్నా చూపాలి అని చెప్పారు. ఇక్కడ తర్వాతది 65వ సూక్తి అనమాట. మనం ఒకరినన్నా ఆశ్రయించాలి లేక ఇతరులకు మార్గం అన్నా చూపాలి అని చెప్తున్నారు ఇక్కడ. అంటే గురువుని ఆశ్రయించండర్రా, మనకి ఎలాగో ఇతరులకు మార్గం చూపించేటువంటి గొప్పవాళ్ళం అనేటు కాదు కాబట్టి మనం గురువుని ఆశ్రయించాలి. అది తర్వాత 66ది, మహాత్ముల దూషణ జరిగే చోట ఉండకూడదు అని చెప్పారు. ఎవరైతే మహనీయుల్ని, గొప్ప గొప్ప మహనీయుల్ని ఎవరైతే దూషిస్తూ ఉంటారో అలాంటి చోట మనం ఉండకూడదు. అక్కడి నుంచి తక్షణం వచ్చేసేయాలి. మనం అందులో పాల్గొంటూ మనం కూడా దూషిస్తూ అట్లాంటి పని ఎప్పుడూ చేయకూడదు అని చెప్తున్నారు. మహనీయుల దూషణ చేయకూడదు, అది అపారమైన పుణ్యాన్ని నాశనం చేస్తుంది. అందుకని మొత్తం అంతా కొట్టుకుపోతుందండి. అందుకని మహనీయుల దూషణ ఎవరైనా చేస్తూ ఉంటే మాత్రం అక్కడ మనం ఉండకూడదు అని చెప్పారు. ఇది లాస్ట్ సూక్తి. అది ఇక్కడితోటి అయ్యిందండి ఈ అధ్యాయం. సాయిబాబా సూక్తులు అనేటువంటి అద్భుతమైన అధ్యాయం పూర్తయింది. నా సాయశక్తిలా ప్రయత్నించాను. ఏదో కొద్దో గొప్ప ప్రయత్నం అయితే చేశానండి. అర్థమైంది, మాస్టర్ గారి దయ వల్ల కాస్త అర్థమైందని అనుకుంటున్నాను. ఒకసారి మళ్ళీ ఇదంతా చదువుకుని ఈ అధ్యాయాన్ని, సాయిబాబా సూక్తులు అనేటువంటి ఈ అధ్యాయాన్ని మరొక్కసారి చదువుకుంటే మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. మీరు చదువుకుంటూ ఉంటే బాగుంటుంది. లీలామృతం పక్కన పెట్టుకోండి. లీలామృతం పక్కన పెట్టుకుంటూ చదువుకుంటూ ఉంటే చాలా బాగుంటుందండి. చాలా చక్కగా అర్థమవుతుంది. ఎందుకంటే దాని నుంచే మాస్టర్ గారు ఇస్తూ ఉన్నారు దీంట్లో. అందువల్ల చాలా బాగుంటుంది. అది తర్వాత అధ్యాయం ఏంటంటే, క్రొత్త యుగానికి క్రొత్త మతం అనేటువంటి అధ్యాయం మనం రేపు మళ్ళీ మొదలు పెడదాం. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు అలివేలు మంగమ్మ సహిత భరద్వాజ మహారాజ్ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు నాంపల్లి బాబా మహారాజ్ కీ జై. గురుదేవ దత్త అవధూత చింతన. లోకా సమస్తాః సుఖినో భవంతు. లోకా సమస్తాః సుఖినో భవంతు.
లోకా సమస్తా సుఖినో భవంతు. జై సాయి మాస్టర్.